ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ. సింప్లీ దేర్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ వాట్ ఈస్ రియల్ ఎడ్యుకేషన్. అసలు రియల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి అనే పదాన్ని నేను చాలా ఎక్కువ చాలా డెప్త్ గా మాట్లాడాను. సింప్లీ నేను చిన్న పాయింట్ చెప్తున్నానండి. రియల్ ఎడ్యుకేషన్ అంటే దేర్ ఐ ఎక్స్ప్లెయిన్ దట్ ఒక కారు ఎలా తోలాలి అని చెప్పే హక్కు కారు తోలినోడికే ఉంటదంట నేను. వన్స్ అగైన్, కారు ఎలా తోలాలి అని చెప్పే హక్కు కారు కొన్నాళ్ళు తోలిన వాడికే ఉంటది, కానీ కారు ఎలా తోలాలని బుక్ లో చదివిన వాళ్ళకి కాదు. అఫ్ కోర్స్ ఐ డోంట్ వాంట్ టు క్రిటిసైజ్ ఎనీబడి పర్సన్, బట్ ఇట్స్ మై ఒపీనియన్. అంటే వాట్ ఈస్ రియల్ ఎడ్యుకేషన్ అంటే ఒక ఎంబీబీఎస్ కాలేజీలో ఒక డాక్టర్ వచ్చి టీచ్ చేయాలి, అంతేకాని మనకంటే ముందు లైక్ 5 years 6 years బ్యాక్ ఆ డాక్టర్ ఏదైతే బుక్స్ ఉంటాయో, ఏదైతే ఎంబీబీఎస్ బుక్స్ ఉంటాయో ఆ బుక్స్ బాగా చదివినోడు టీచ్ చేయకూడదు. అంటే ఒక డాక్టర్ వచ్చి, అంటే డాక్టర్ అంటే లైక్ ఆల్రెడీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఆపరేషన్ చేయడం కానీ, ఎవరైనా గుడ్ ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ కనుక చెప్తే దే నో దట్ వాట్ ఈస్ ద ప్రాక్టికల్ రిలేటెడ్ ఇష్యూస్. బట్ ఆ బుక్ లో చదివింది చెప్తే మనకంటే ముందు ఆ బుక్ లో బాగా చదివిన వాళ్ళు మనకు చెప్తున్నారు. సో దాట్ ప్రాబ్లమ్స్ ఐ హైలైటెడ్. But I'm really telling you, my dear friends, I'm not going to criticize to anybody person. This is my opinion. ఆ రోజుల్లో నేను అనుకున్నది. ఆ రోజున సింపుల్ గా ఒక మాట అడుగుతాను. I ask you one question and మిమ్మల్ని అందరినీ నేను క్వశ్చన్ అడుగుతున్నాను. యాజ్ ఎ ఫ్రెషర్స్ గా మిమ్మల్ని అడుగుతున్నాను నేను క్వశ్చన్. 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కోసం, అంటే ఇంటర్వ్యూలో అడిగే ఒక 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కోసం 22 ఏళ్ళ ఎడ్యుకేషన్. వన్స్ అగైన్, ఫర్ బీయింగ్ ఆఫ్ ఆన్సర్ ఫర్ 20 questions, is it really required to study 22 years? And one more thing, real fact ఏంటో తెలుసండి, 22 సంవత్సరాలు చదివిన తర్వాత మళ్ళీ ఆ 20 క్వశ్చన్స్ ఫేస్ చేయడం కోసం ఆ 20 క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పలేక బాబాయ్ ఉన్నాడా, మామయ్య ఉన్నాడా, మన అన్నయ్య ఉన్నాడా, ఎమ్మెల్యే ఉన్నాడా, ఎంపీ ఉన్నాడా, రెఫరెన్సెస్. అంటే ఎక్కడ వాట్ వీఆర్ ల్యాకింగ్? ట్రై టు అండర్స్టాండ్. ఆ ప్రాబ్లం స్టూడెంట్ కాదండి. ఐఎమ్ రియల్లీ ప్రాబ్లం స్టూడెంట్ కాదు. బికాస్ ఎగ్జామ్స్ కోసం చదివే స్టూడెంట్స్ జాబ్ వస్తుంది, మంచి లైఫ్ లో సెటిల్ అవుతూ ఉంటే చదవరా? ఐ డోంట్ యాక్సెప్ట్ దట్. మార్క్స్ కోసం చదివే స్టూడెంట్, అరే నువ్వు ఈ సిలబస్ చదివితే నీకు నెలకు 30,000 సంపాదించే జాబ్ వస్తారంటే చదవరా? ఎందుకు చదవరు? కానీ ఆ సిలబస్ లేదు, ఆ సిలబస్ చెప్పడం లేదు. దట్ ఈస్ అ ప్రాబ్లమ్ వి హావ్. సో దట్ ఈస్ ద రీజన్ ఐ డిఫైన్ దట్ వాట్ ఇస్ ద రియల్ ఎడ్యుకేషన్ అంటే. అసలు రియల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సనే ఒక బీఫార్మసీ స్టూడెంట్ కి, ఒక ఎంఫార్మసీ స్టూడెంట్ కి, ఒక ఎంఎస్సీ స్టూడెంట్ కి టీచ్ చేయడం వల్ల దే డెవలప్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్. దట్స్ ద రీజన్ ఐమ్ టెల్లింగ్ యూ. దట్ ఈస్ ద రీజన్ I started. That is the reason we are facing a lot of problems once entered into the pharma. I'll tell you my experience and ఒక experience నేను షేర్ చేయాలనుకుంటున్నాను. Just I would like to share of my experience. I completed my MSc analytical chemistry అండి. Whereas when I was studying of my MS, I'm very passionate about the spectroscopy. Of course, every MSc student కి spectroscopy అనేది చాలా ఉంటుంది. ఆ రోజుల్లో నాకు తెలిసి NMR మీద కానీ, మాస్ మీద కానీ, IR మీద కానీ, UV మీద కానీ ఏ క్వశ్చన్ అడిగినా టక్ ఆన్సర్ వచ్చేది. థియరిటికల్ ఐఎమ్ రియల్లీ టెల్లింగ్ యూ అండి. ఆ రోజుల్లో నాకు NMR అంటే మంచి ప్యాషన్ అండి. నేను సాటిస్ఫై అవ్వక, నేను నేర్చుకున్న సబ్జెక్ట్ సాటిస్ఫై అవ్వక, మీకు తెలుసో లేదో జాగృతి కాలేజీలో సిఎస్ఆర్ కోచింగ్ తీసుకున్నాను జేపీ సార్ దగ్గర. ఎందుకంటే ఐ వుడ్ లైక్ టు నో మోర్ అబౌట్ ద స్పెక్ట్రోస్కోపీ, NMR. సో ఐఎమ్ వెరీ ప్యాషన్ టు లెర్న్ దట్ స్పెక్ట్రోస్కోపీ అండి. బట్ నాకు ఇక్కడికి అర్థం కాని విషయం ఏంటంటే, హైదరాబాద్ లో ఎన్ని NMRలు ఉన్నాయండి? I'm asking you, హైదరాబాద్ లో టోటల్ ఎన్ని NMRలు ఉన్నాయి? I would like to see one notification అండి. నాకు ఒక్క నోటిఫికేషన్ కావాలి సార్, చూడాలనుకుంటున్నాను. నాకు NMR ఆపరేటర్ కావాలను అని ఒక నోటిఫికేషన్ చూడాలనుకుంటున్నాను. I would like to see. ఎందుకు సార్? అసలు వాట్ ఇండస్ట్రీ ఈజ్ ఎక్స్పెక్టింగ్? ఇండస్ట్రీలో నీకు జాబ్ రావాలంటే నీకు ఏం కావాలి? అది వదిలేసి ఏంటేంటో వన్ థింగ్ నేను చెప్తున్నాను చూడండి. ఇంకా లక్కీయెస్ట్ ఫెలోస్ అంటే, వెరీ లక్కీయెస్ట్ ఫెలోస్ అంటే ఇక్కడ ఫార్మసీ స్టూడెంట్స్ అండి. లక్కీయెస్ట్ ఫెలోస్ అండి. ఎందుకు లక్కీ ఫెలోస్ అంటే, ఫార్మా స్టూడెంట్ వాళ్ళ కరిక్యులం, వాళ్ళ సిలబస్ ఎంతో కొంత ఇండస్ట్రీకి రిలవెంట్ గా ఉంటుందండి. బట్ వెరాజ్ ఎంఎస్సీకి వచ్చేసరికి కంప్లీట్లీ డిఫరెంట్ అండి. ఐమ్ రియల్లీ టెల్లింగ్. సో యు నో దాట్ వన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అండి, నేను లోపలికి వెళ్ళిన తర్వాత ఐ జాయిన్ యాజ్ ఎ ఫార్ములేషన్ ఇండస్ట్రీ. అండ్ ఒక చిన్న క్వశ్చన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నాను. అసలు వాట్ ఈస్ అవర్ సిచ్యువేషన్ ఎలా ఉంది అనేది.
లెట్ us టేక్ మనం రోజు టాబ్లెట్స్ తీసుకుంటుంటాం, ఆ డోలోనో, సిప్రోఫాక్సినో, పిప్రోలో, ఏదో ఒక అమ్లోడిపినో, గ్లిమిప్రైడో, మెట్ఫార్మినో, వి యూస్ టు టేక్ ద టాబ్లెట్స్, రైట్? సో ఆ టాబ్లెట్స్ మీద జనరల్ గా డోలో తీసుకుంటే డోలో 650 mg అంటారు. ఎస్ ఆర్ నో? డోలో 650 mg. దట్ డోలో 650 mg is a tablet weight or drug weight? వన్ మోర్ క్వశ్చన్, నేను మిమ్మల్ని క్లియర్ అడుగుతున్నాను. మనం రోజు టాబ్లెట్స్ తీసుకుంటున్నాం, డోలో 650 mg. డోలో అంటే is nothing but is a brand name, is nothing but a paracetamol is a drug, right? Paracetamol 650 mg. Now my question, ఆ టాబ్లెట్ ఆ 650 mg అనేది టాబ్లెట్ weight డ్రగ్ weight? నిజంగా మీకు తెలిస్తే లక్ ఫీల్ అండి, మీరు గుడ్ అనుకోండి. నాకు తెలిసి అయితే నాకు తెలియదండి. నేను ఎంఎస్సీ జాయిన్ అయిన కొత్త నాకు తెలియదు. సో టాబ్లెట్ లో ఒక డ్రగ్ ఉంటది, ఆ టాబ్లెట్ లో ఒక ఎక్సిపియన్స్ ఉంటాయి, అందులో ఒక బైండర్స్ ఉంటాయి, లూబ్రికెంట్స్ ఉంటాయి. ఒక టాబ్లెట్ అంటే ఒక డ్రగ్గే కాదు, ఆ టాబ్లెట్ లో డిఫరెంట్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయనే విషయం నాకు ఫార్మాలో జాయిన్ అయిన తర్వాత తెలిసిందే తప్ప బిఫోర్ ఐ డోంట్ నో. ఐ యామ్ రియల్లీ టెలింగ్. బట్ వి ఆర్ ద కెమిస్ట్రీ స్టూడెంట్, వి ఆర్ గోయింగ్ టు మేక్ ఏ డ్రగ్స్ అండ్ వి ఆర్ గోయింగ్ టు మేక్ ఏ టాబ్లెట్స్ దట్ వి ఆర్ స్టడీయింగ్. సార్ ఐఎమ్ నాట్ బ్లేమింగ్ టు ఎనీబడి పర్సన్ సార్. ఇక్కడ ఎవరు మీరు నన్ను బ్లేమ్ చేయాలని నా ఇంటెన్షన్ కాదు సార్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్ వి హావ్ సార్. అంటే నా బాధ అంతా ఏంటంటే ఎంతో డెడికేషన్ తోటి కష్టపడి పైకి వద్దాం అనుకునే స్టూడెంట్స్ కి ఎస్పెషల్లీ దే డోంట్ హ్యావ్ ద రైట్ గైడెన్స్ అండ్ ఐఎమ్ రియల్లీ టెలింగ్. లోపలికి వెళ్ళిన తర్వాత ఫార్మేషన్ ఇండస్ట్రీలో జాయిన్ అయితే ఫస్ట్ టైం విన్నాను సార్ డిజల్యూషన్ అనే పదం. అసలు ఆ డిజల్యూషన్ నేను జస్ట్ ఐమ్ ఫైండింగ్ దాట్ విచ్ ఐ నో దాట్. నేను ఈ ఇన్స్ట్రుమెంట్స్ చదివిన ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కడ దొరుకుతాయి అని చెప్పి ట్రై టు ఫైండ్ అవుట్ అండ్ అక్కడికి డిజల్యూషన్ అన్నారు, డిటి అన్నారు, ఫ్రాబిలిటీ అన్నారు, హార్డ్నెస్. అందుకే ఐఎమ్ సెయింగ్ దట్ ఫార్మసీ స్టూడెంట్స్ వెరీ లక్కీ ఫెలోస్. ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్ అని వస్తుంది అకాడమిక్ లో. బట్ వేరే ఇన్ ఎంఎస్సీ స్టూడెంట్ కి అసలు డిజల్యూషన్ పదమే రాదు, ఎక్కడ డిటి అనే పదమే రాదు. ఒక టాబ్లెట్ ఏమి ఇంగ్రీడియంట్స్ ఈ సబ్జెక్ట్ లేదండి. బట్ అది అవసరమా అంటే ఎస్, వీఆర్ ద ఫార్మర్ స్టూడెంట్. You may manufacture the drug, you may manufacture the product, whatever may be. నువ్వు టాబ్లెట్ తయారు చేయి, డ్రగ్ తయారు చేయి, బట్ యూ షుడ్ నో దట్ వాట్ ఆర్ ద థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద టాబ్లెట్. ఇప్పుడు ఒక కంప్యూటర్ స్టూడెంట్ కి కంప్యూటర్ ఏమేమి పార్ట్స్ ఉంటాయో తెలియాలి కదా. బట్ యాజ్ ఎ ఫార్మర్ స్టూడెంట్ కి, ఎంఎస్సీ స్టూడెంట్ కి అసలు టాబ్లెట్లు ఏముంటాయో అని అడగండి. దట్ ఇస్ ద సిచ్యువేషన్ వి హావ్. ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ. సో ఈ ప్రాబ్లమ్స్ ఈ మేక్స్ మీ నేను అన్ని కాలేజెస్ గురించి మాట్లాడు, కొన్ని మంచి కాలేజెస్ ఉండొచ్చు, మంచిగా టీచ్ చేయొచ్చు, మంచిగా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వచ్చు. బట్ హౌ పర్సెంటేజ్, ఎంతమంది స్టూడెంట్స్ బయటకు వస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ స్టూడెంట్స్ మన ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇవ్వగలుగుతున్నాం అనేది. దెన్ దిస్ ఎమోషనల్ ఫీలింగ్స్ మేక్స్ మీ టు స్టార్ట్ అప్ ఫార్మర్ ట్రైనింగ్. ఐఎమ్ రియల్లీ టెలింగ్. సో ఐ వెంట్ లాట్ ఆఫ్ కాలేజెస్. నేను చెప్పిన కొన్ని వర్డ్స్ నాతో మాట్లాడాను, ఐ డిస్కస్ లాట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు నేను ఆ సెమినార్ ఒక పాయింట్ చెప్పాను, వాట్ ఇండస్ట్రీ ఈస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ ద స్టూడెంట్, దట్ ఈస్ నాట్ వీఆర్ గెటింగ్ ఇన్ అకాడమిక్. అందుకే ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఇండస్ట్రీలోనేమో క్రికెట్ మ్యాచ్ సెలక్షన్ జరుగుతున్నాయండి, ఇండస్ట్రీలోనేమో క్రికెట్ మ్యాచ్ సెలక్షన్ జరుగుతున్నాయి, కాలేజీలోనేమో 22 ఏళ్ళు మంచిగా ఫుట్బాల్ ఆడిస్తున్నారు. ఐఎమ్ రియల్లీ టెలింగ్ యూ. ఏం జరుగుతున్నాయి సెలక్షన్స్? క్రికెట్ మ్యాచ్ సెలక్షన్స్ అండి. కాలేజీలో ఏం ఆడిస్తున్నారు? ఫుట్బాల్ ఆడిస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు? 22 సంవత్సరాలు. ఫుట్బాల్ బాగా వండర్ఫుల్ గా ప్లే చేసేసి దెన్ ఇండస్ట్రీకి వస్తున్నారు. సో ఇండస్ట్రీకి వస్తే ఇండస్ట్రీలో ఏం సెలక్షన్ జరుగుతుంది చెప్పండి? క్రికెట్ మ్యాచ్ సెలక్షన్. ఆబ్వియస్లీ యు ఆర్ గోయింగ్ టు ఫెయిల్. అప్పుడు రెయిన్బో ఫార్మా ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, ఏం కావాలి? ఆఫ్టర్ 22 సంవత్సరాల తర్వాత వీఆర్ గోయింగ్ టు రియలైజ్ ఇట్. ఎస్, దిస్ ఇస్ వాట్. అందుకే ఎప్పుడు నేను చెప్తూ ఉంటాను, వాట్ ఇస్ ద ప్రాబ్లమ్స్ వి హావ్. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కార్ డ్రైవర్ కావాలనుకోండి. లెట్ us ఎగ్జాంపుల్, ఇఫ్ యూ వాంట్ టు పుట్ సమ్ కార్ డ్రైవర్, so obviously you have to find a who drives very well, right? Who drive very well of the car. But you don't find a person who read 20 years how to drive the car, right? 20 ఏళ్ళు కార్ ఎలా తోలాలని చదివినోని పెట్టుకుంటా సార్, కార్ తోలేవాడిని పెట్టుకుంటాం. కంపెనీకి కూడా హెచ్పిఎల్సి ఆపరేట్ చేసే వాళ్ళు కావాలి, డిజల్యూషన్ టెస్ట్ ఆపరేట్ చేసే వాళ్ళు కావాలి, అంతేగాని ఆ డిజల్యూషన్ గురించి 20 ఏళ్ళు చదివిన వాళ్ళు కాదు. Hope you understand this point, right? So what is important of practical knowledge, not theoretical knowledge. Practical knowledge is very important, and practical things is very important. The industry is looking that who can operate the HPLC directly, who can operate the dissolution directly. They don't want people who read very well of the books how to operate the HPLC. HPLC ని చూపించకుండా 20 ఏళ్ళు HPLC గురించి చదవడం ఏంటండి? Got no point. So try to understand. 20 ఏళ్ళు చదవకపోయినా 2 ఏళ్ళు వాట్ MSc మొత్తం. I didn't see any instrument, right? నేను MSc చదువుకునే రోజులు నాకు అసలు HPLC ఇన్స్ట్రుమెంట్ చూడటం కూడా తెలియదు. ఎప్పుడు యూనివర్సిటీ తీసుకెళ్ళాను మమ్మల్ని ఒకసారి చూపించండి, అది మాన్యువల్ HPLC, మాన్యువల్ ఇంజెక్టర్స్. తెలియదు కదా, తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అదే HPLC. ఎస్, వి థింక్ దట్ వన్స్ ఎంటర్ ఇంటూ ఇండస్ట్రీ దెన్ యూ కమ్ టు నో దట్ ఓహో HPLC అంటే ఇన్ని మోడల్స్ ఉంటాయి.
మాన్యువల్ ఒకటి ఉంటుంది, ఆటో ఒకటి ఉంటుంది, వాటర్ సిస్టమ్ ఉంటుంది, షిమాజు సిస్టమ్ ఉంటుంది, ఏజెంట్ సిస్టమ్ ఉంటుంది. ఒక ఇండస్ట్రీలో మొత్తం ఈ సాఫ్ట్వేర్ వాడుతున్నారు. ఎసాను. సో దాట్ స్టేజ్ అండ్ సో దట్ ఎమోషనల్ సింపుల్ గా చెప్పాలంటే ఏదో బిజినెస్ పెట్టాలనే పాయింట్ ఆఫ్ లో కాదు కానీ నేను ఫేస్ ప్రాబ్లమ్స్ ని నేను ఎమోషనల్ గా ఫీల్ అయ్యి లేదు దిస్ హ్యాస్ టు బి చేంజ్, ఇక్కడ మనకు చేంజ్ రావాలి అనే ఉద్దేశంతో ఆ ఎమోషనల్ ఫీలింగ్ తోటి దెన్ ఐ రిజైన్ మై జాబ్ అండ్ ఐ వెంట్ టు చాలా మంది స్టూడెంట్స్ కలిసాను అండ్ ఐ మెట్ 3000 స్టూడెంట్స్. ఆ 3000 మంది దగ్గర నుంచి ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ ఐ టుక్ ఎ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ద స్టూడెంట్స్ అండ్ ఐ రీడ్ ఆల్ ద ఫీడ్బ్యాక్స్ దెన్ ఐ కమ్ టు నో దట్ వాట్ ఐ హ్యావ్ ద పొటెన్షియల్. ఒక రకంగా చెప్పాలంటే నాలో ఒక ట్రైనర్ ని కనిపెట్టింది ఫ్రెషర్స్. ఐ రియల్లీ థ్యాంక్స్ టు దెమ్. అండ్ నాలో ఒక గుడ్ ఎంటర్ప్రెన్యూర్ రియల్లీ చెప్పాలంటే ఈ రోజున వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్ రైట్. వీ హ్యావ్ వన్ మోర్ బ్రాంచ్ ఇన్ బెంగళూరు. సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ మల్టిపుల్ బ్రాంచెస్ త్రూ అవుట్ ఇండియా. సో ఒక గుడ్ ఎంటర్ప్రెన్యూర్ కూడా తీసుకొచ్చేది ఎవరంటే కస్టమర్స్. ఐఎమ్ రియల్లీ టెలింగ్. సో then I come to the Hyderabad, then I read that all the feedbacks, then I understand that నేను ఏదైతే ఎమోషనల్ గా ఫీల్ అయింది సేమ్ ఎమోషన్ స్టూడెంట్స్ లో కూడా ఉంది అని అర్థమైంది. then I took a land in Kokatpalli, I constructed my building. 27 సంవత్సరాల ఏజ్ లో 27 ఎగ్జాక్ట్లీ ఎస్ ఆల్మోస్ట్. సో 22 ఇయర్స్ కి నాది ఎంఎస్సి కంప్లీట్ అయిపోయింది ఎగ్జాక్ట్లీ. 22 తర్వాత ఆఫ్టర్ గెటింగ్ ఆఫ్ 7 ఇయర్స్ అంటే 29 అప్రాక్సిమేట్లీ. సో 28 ఇయర్స్ ఏజ్ లో ఒక ఆల్మోస్ట్ ఒక హ్యూజ్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్ పెట్టాను అంటే దట్ క్రెడిట్ ఈస్ గోస్ టు ఫ్రెషర్స్ అండ్ దట్ మచ్ ఆఫ్ బూస్టింగ్ దట్ మచ్ ఆఫ్ బూస్ట్ ఐ గాట్ ఫ్రమ్ ద ఫ్రెషర్స్ ఎస్పెషల్లీ దట్ in the year of 2010 then I initiate the training lab. So నేను ఏదైతే థింక్ చేశానో ఆ రోజుల్లో నాకు బాగా గుర్తండి. సో ఒక ఫార్మా ట్రైనింగ్ వేస్ట్, అక్కడికి వెళ్ళినా ఏం చెప్పరు, అక్కడికి వెళ్ళినా ఏం ఎక్స్పీరియన్స్ హ్యాండ్లింగ్ ఇన్స్ట్రుమెంట్స్ హ్యాండ్లింగ్ ఎవరు జస్ట్ చూపిస్తారు అంతవరకే అనే స్టేజ్ నుంచి ఒక 8 నుంచి 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ పర్సన్స్ కూడా ఒక ఫార్మా ట్రైనింగ్ వచ్చి ఒక క్లాస్ టీచ్ చేస్తుంటే క్లాస్ లో కూర్చొని ప్రాక్టికల్స్ నేర్చుకునే స్టేజ్ కి ఈ రెయిన్బో ఫార్మా ట్రైనింగ్ ల్యాబ్ అనేది ఆ ఫార్మా ట్రైనింగ్ సెక్టార్ ని డెవలప్ చేసినందుకు ఐ రియల్లీ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. Nowadays I'm really telling and each and every batch we have 40 to 50 students at Hyderabad branch. Out of 40 to 50 students low 70% is employees and I'm really telling you. So most of business we are doing with employees, not for freshers. I'm really telling you. Sir, why the freshers? Me chepparu me teesukochindi the freshers course nada, why you are very much focusing on the experienced people, and I'll tell you that story also. So the thing is that ఒక మాట చెప్పాలంటే ఒక పాయింట్ చెప్పాలంటే ఆ రోజుల్లో నాకు మంచి సపోర్ట్ ఇచ్చారు, బూస్టింగ్ ఇచ్చారు అక్కడ వరకు. అందుకే ఐ ఆల్వేస్ సే దట్ ఇనిషియల్ స్టేజ్ లో దే ఆర్ గివింగ్ ద గుడ్ బూస్టింగ్ టు మీ. బట్ ఆఫ్టర్ దాట్ ఏం జరిగిందంటే ఆఫ్టర్ దట్ ఏం జరుగుతుంది, వాట్ ఈస్ ద సినారియో అంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ కాలేజెస్కి వెళ్ళిపోతుంది. లైక్ దే ఆర్ కండక్టింగ్ ఆఫ్ ఇదివరకంటే మాకు యూనివర్సిటీకి వచ్చేసరికి సంవత్సరం మొత్తం మీద 1-2 యూనివర్సిటీస్కి వచ్చాయి. యూనివర్సిటీలోకి వెళ్ళేవాళ్ళం, ఏదో 1 or 2 పీపుల్ సెలెక్ట్ చేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఏమైపోయిందంటే ఒక 100 మంది ఫ్రెషర్స్ కావాల్సి వస్తే ఫార్మా ఇండస్ట్రీకి, ఒక 100 మంది ఫార్మా ఇండస్ట్రీకి కావాల్సి వస్తే మార్కెట్ లో 50 మంది ఉన్నారు. ట్రై టు అండర్స్టాండ్ వేర్ ఇట్ ఈస్ డిమాండ్ ఎక్కడ ఉందో చూడండి. సో ఆబ్వియస్లీ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే దే ఆర్ గోయింగ్ టు కాలేజెస్ అండ్ దే ఆర్ పికపింగ్ ద డైరెక్ట్లీ ఫ్రెషర్స్ ఫ్రమ్ ద కాలేజెస్. సో ఈ రోజున ఒక ఫ్రెషర్ హైదరాబాద్ రావాల్సిన సిచ్యువేషన్ కానీ హైదరాబాద్ కి వచ్చి ఒక ట్రైనింగ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ కానీ లేదు అని చెప్పుకోవాలి. ఓపెన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే, రియల్ గా చెప్పాలంటే ఇప్పుడున్న మార్కెట్. కానీ ఇక్కడ ఫ్రెషర్స్ ఏం లాస్ అవుతున్నారు అనే పదాన్ని మాత్రం మిస్ అయిపోతున్నారు. అందుకే ఎప్పుడు ఏం చెప్తూ ఉంటానంటే ద మ్యాన్ కెన్ రియలైజ్ దట్ ఆఫ్టర్ లాసింగ్ సంథింగ్. మనిషి అనేవాడు ఏదో ఒకటి లాస్ అయితేనే రియలైజ్ అవుతారని. సరే, ఎందుకు వై యూ టెల్ దిస్ పాయింట్? ఈ పాయింట్ ఎందుకు చెప్పారంటే ఒక పాయింట్ చెప్పాలంటే ఈ రోజున ఫ్రెషర్స్ ఏం చేస్తున్నారు, జాయిన్ అయిపోతున్నారు. జాయిన్ అయిన తర్వాత లైక్ 2 to 3 years తర్వాత దే రియలైజ్ దట్ వాళ్ళు ఏమనుకుంటారంటే సార్ నాకు జాబ్ వచ్చింది కదా, నాకు ట్రైనింగ్ ఎందుకు? వాళ్ళు ఇస్తారు కదా ట్రైనింగ్, కంపెనీలో ట్రైనింగ్ ఇస్తారు కదా. ఎస్, కంపెనీలో ఏం ట్రైనింగ్ ఇస్తారనే విషయం జాయిన్ అయిన తర్వాత తెలిసిందండి. సో ముందు తెలియదు కదా మనం ఏం చెప్పినా, వాట్ దే ఆర్ గోయింగ్ టు గివ్ ఎ ట్రైనింగ్. See, one thing you should understand, and each and every fresher has to understand one point. Training is not only for getting a job, and try to understand one more point. That getting a job is not a success. Once again, that getting job is not a success. Try to understand. జాబ్ వచ్చేస్తే అమ్మయ్య అయిపోయింది, ఇంకా చాలు, రిలాక్స్. ఎస్, ఇంకేంటి, నెలకు 10,000 15,000 వస్తుంది. రోజు కంపెనీకి వెళ్తూ ఉంటారు, పొద్దున్న 9 o'clock వెళ్తారు, వర్క్ చేస్తారు, మళ్ళీ 6 o'clock వస్తారు, టైర్డ్ అయిపోతారు, రిలాక్స్, మళ్ళీ ఇదే. బట్ మీరు ఏం లాస్ అయ్యారు అనే విషయం తెలియడానికి ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత
వేరే కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే దాన్ దే కెన్ రియలైజ్ దట్ యూ కెన్ రియలైజ్ దట్. ఇప్పుడు నా దగ్గరికి వచ్చే వాళ్ళంతా వాళ్ళేనండి, లైక్ 2 to 3 years ఎక్స్పీరియన్స్ పీపుల్, లైక్ 4 years ఎక్స్పీరియన్స్, ఈవెన్ దో వి హావ్ మోర్ ఎక్స్పీరియన్స్ పీపుల్ ఆల్సో, బట్ మోస్ట్ ఆఫ్ కేసెస్ ఎలా అంటే లైక్ 3 to 4 years ఎక్స్పీరియన్స్. సింప్లీ దే పుట్ ఏ సమ్ బాండ్, ఏదో బాండ్ పెడతారు, 3 ఏళ్ళు జాయిన్ చేయించుకుంటారు, 3 ఏళ్ళు పని చేయించుకుంటారు మీ చేత, 3 ఏళ్ళ తర్వాత రెడీగా ఉంటారు ఎక్కడ మారిపోదామని. ఆఫ్టర్ 3 years ఏదైనా ఒక ఇంటర్వ్యూకి వెళ్తే దాన్ దే కమ్ టు నో దట్. అప్పుడు నా దగ్గరికి వస్తారు, వచ్చి సార్ అసలు ఇండస్ట్రీలో నాకు ఏమీ చెప్పట్లేదు సార్, ట్రైనింగ్ అసలు ఇండస్ట్రీ మీకు ఎందుకు ట్రైనింగ్ ఇవ్వాలి నాకు అర్థం కావట్లేదు. ఈజ్ ఇట్ కాలేజ్, ఈజ్ ఇట్ యూనివర్సిటీ? అంటే మీకు శాలరీ ఇచ్చి, నెలకి శాలరీ ఇచ్చి మళ్ళీ ఇండస్ట్రీ సపరేట్ గా మీకు ట్రైనింగ్స్ ఇవ్వాలండి? Try to understand. How do you expect that? You don't have the right to ask companies. You don't have the right. You don't have right to blame the companies also. Because why simply tell me, why do they require to give the training to you? They give you a training. Yes, I do accept that, sir. Ante ma training istaru, em istaru? How to operate the instrument. ఇప్పుడు నా ఇన్స్టిట్యూట్కి వస్తారు, వచ్చి ఏం చెప్తారు, సార్ మీ ల్యాబ్ లోని ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం ఆపరేట్ చేసేది సార్, ఐ నో ఎవ్రీథింగ్, నాకు ఆల్మోస్ట్ 7 years ఎక్స్పీరియన్స్ సార్, నాకు అన్ని తెలుసు సార్, కానీ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే మాత్రం ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ సార్. ద ప్రాబ్లమ్ ఈస్ గోస్ టు డ్యూ టు కమ్యూనికేషన్, డ్యూ టు lack of interview skills, and due to lack of English speaking, and due to theoretical knowledge. Theoretical knowledge in this is not academic knowledge, right? Don't get confused. ఆ నాలెడ్జ్ గురించి కాదండి. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇండస్ట్రీ అనేది ఎలా ఉంటుందంటే, ఒక లేటెస్ట్ టేక్ వన్ ఎంసీ తీసుకుందాం, మాయిశ్చర్ కంటెంట్ అనేది గురించి తెలుసుకుందాం. అసలు మాయిశ్చర్ కంటెంట్ అంటే ఎలా, మీరు యాజ్ ఎ ఫ్రెషర్ గా జాయిన్ అయ్యారు, సో డైలీ మీకు శాంపిల్స్ వస్తాయి, మనకి ఎస్ఓపి ఉంటుంది, ఎస్టీపీ ఉంటుంది. అకార్డింగ్ టు ఎస్ఓపి ఎస్టీపీ వీ హావ్ టు పెర్ఫార్మ్ ద టెస్ట్, రైట్? సో హౌ దే గివ్ ద ట్రైనింగ్ టు యూ? డైరెక్ట్లీ దే టెల్ దట్ ఫస్ట్ క్లీన్ ద బీకర్, ఆఫ్టర్ దట్ టేక్ ద డ్రైడ్ మిథనాల్, సమ్ మిథనాల్ అయితే తీసుకోమంటారు. తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, స్విచ్ ఆన్ చేయగానే డూ యూ వాంట్ టు దట్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ ఆస్క్డ్ దట్ వాట్ ఇస్ ద డూ యూ వాంట్ టు న్యూట్రలైజ్ ద ఇన్స్ట్రుమెంట్. ఎస్ఓపి ఏం చెప్పింది, ప్రెస్ ఎస్. సో మీరేం చేస్తారు, ఎస్ ప్రెస్ చేస్తారు. వన్స్ న్యూట్రలైజేషన్ అవ్వగానే రెడీ అని వస్తుంది. ఆఫ్టర్ దట్ యూ ట్రాన్స్ఫర్ ద శాంపుల్ వెయిట్ అందులో ట్రాన్స్ఫర్ చేస్తారు అకార్డింగ్ టు ఎస్టీపీ. ఫర్ ఎగ్జాంపుల్, if it is 0.5 grams, we transfer the 0.5 grams. If it is 0.2 grams, we have to transfer the 0.2 grams. After that, you will take a printout. You will get a printout. That printout you have to attach it, document it. నువ్వు 3 సంవత్సరాలు చేసి ఇదే పని. 3 సంవత్సరాల తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్తే they don't ask you to show that how to perform the MC. They ask you lot of questions in that particular instrument. They ask you what is the neutralization. న్యూట్రలైజేషన్ అంటే ఏంటి? నిజంగా చెప్పిన కంపెనీలో పనిచేయడానికి న్యూట్రలైజేషన్ తెలియాల్సిన పని లేదు. న్యూట్రలైజేషన్ అని అడిగినప్పుడు ఎస్ కొట్టడం తెలిస్తే చాలు, దట్స్ ఇట్. బట్ వాట్ ఈస్ ద న్యూట్రలైజేషన్? ఎస్, గెట్ ఇట్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్, సో వై డూ టేక్ ద మిథనాల్ only? Why not other solvents? Of course, sometimes we take some other solvents also, but why do we take the methanol? Why do we take the methanol? Yes or no? So ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్ కంపెనీ టీచ్ చేయదు నీకు. అఫ్ కోర్స్ నీ కంపెనీ టీచ్ చేస్తే నువ్వు అక్కడ ఉండవు కూడా. నువ్వెందుకుంటావు? నెక్స్ట్ డే నువ్వు వేరే జాబ్ చూసుకుంటావు. సో ట్రై టు అండర్స్టాండ్ ద థింగ్స్ దాట్. ఇక్కడ కంపెనీని తప్పట్టడానికి అవసరం లేదు. నీకు న్యూట్రలైజేషన్ అంటే ఏంటో చెప్పాల్సిన పని కంపెనీకి అయితే లేదు, తెలుసుకోవాల్సిన అవసరం నీకు ఉంది. ఎందుకంటే యు ఆర్ ఎక్స్పెక్టింగ్ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ కెరియర్, రైట్? సో దట్ ఈస్ ద రీజన్ మై డియర్ స్టూడెంట్స్, ఐమ్ రియల్లీ టెల్లింగ్ యు. నౌడేస్ ఏం చేస్తున్నారు, 3 ఏళ్ళు చేస్తారు, 3 ఏళ్ళ తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తారు. సో వాళ్ళు ఏమంటారు, ఇన్స్ట్రుమెంట్స్ మీద లాట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు. సో వాట్ ఈస్ గోయింగ్ ఆన్ లోపల ఏం జరుగుతుందో మనకు తెలియదు కదా. మనం ఏం చెప్తాం, అకార్డింగ్ టు ఎస్టీపీ, అకార్డింగ్ టు ఎస్ఓపీ. ఏం చెప్పినా ఎస్టీపీ ఎస్ఓపీ అంతే, దట్స్ ఇట్. But what is exactly going on? What is the chemistry is going on inside of the instrument or what am I? So this is not going to teach in the industry, I'm really telling you. But అందరికి తెలియదు అంటలేదండి. I'm not telling you ఇదంతా న్యూట్రలైజేషన్ అంటే ఏంటో తెలియదు అంటలేదు. తెలుసు, మీకు తెలుసు అంటే మీరు ఎక్కడో బయట నేర్చుకుని ఉండాలి, నెట్ లో నేర్చుకుని ఉండాలి, లేకపోతే ఏదో నోట్స్ చదువుకుని ఉండాలి, ఏదో సిలబస్ నేర్చుకుని ఉండాలి, ఎక్కడో బయట నేర్చుకుని ఉండాలి. బట్ ఇండస్ట్రీ పీపుల్ మాత్రం కూర్చోబెట్టి న్యూట్రలైజేషన్ అంటే ఏంటి, ఎందుకు డైలీ స్టాండర్డైజేషన్ చేయాలి, ఎందుకు మిథనాలైజ్ తీసుకోవాలి, వై అనే పాయింట్ గురించి టీచ్ చేస్తారు నేనైతే అనుకోవట్లా. దే టెల్ యూ హౌ టు పెర్ఫార్మ్ ద టెస్ట్, దట్స్ ఇట్ ఓన్లీ. దే టెల్ యూ హౌ టు పెర్ఫార్మ్ ద టెస్ట్ బికాస్ దే నీడ్ టు పెర్ఫార్మ్ ద వర్క్, దట్స్ ఇట్ ఓన్లీ. బట్ దే డోంట్ వాంట్ టు టీచ్ యూ వై. ఇఫ్ యూ నో ద వై, definitely you should not be stay there. That's the reason I'm telling you. And moreover, you know that if you join as a fresher, they don't allow you to operate the advanced technology like HPLC instruments na allow చేయకపోవచ్చు. 3 years తర్వాత ఏ ఇంటర్వ్యూ పోయినా వాళ్ళు దేని మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. they used to ask the questions not on the HPLC. That moment though most of people, అంటే ఒక ఫ్రెషర్ టైంలో రావాలి తీసుకోవాల్సిన ట్రైనింగ్ ఎప్పుడు తీసుకుంటున్నారంటే, ఫార్మా ఇండస్ట్రీలో జాయిన్ అయ్యి 3 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత 3 ఏళ్ళ తర్వాత ఒక ఇంటర్వ్యూకి వెళ్ళి అక్కడ ఫెయిల్ అయితే అప్పుడు ట్రైనింగ్ ల్యాబ్స్కి వస్తున్నారు. హోప్ యూ అండర్స్టాండ్.
అంటే అందుకే అంటాను, ఇప్పుడు చెప్తూ ఉంటాను, పడవలో వెళ్తున్న స్టూడెంట్‌కి, పడవలో వెళ్తున్న కుర్రోడికి స్విమ్మింగ్ గురించి ఎంత చెప్పినా అర్థం కాదు. ఎందుకని? సార్ నేను పడవలో ఉన్నాను సార్. నాకెందుకు సార్ స్విమ్మింగ్ అంటాడు. అదే పడవలోంచి ఒకవేళ స్కిడ్ అయ్యి ఒకవేళ కింద పడ్డాడనుకోండి. కింద పడిపోయాడనుకోండి. వాటర్‌లో పడిపోయాడనుకోండి. కష్టపడి ఒకవేళ వాడు బతికాడనుకోండి. ఆటోమేటిక్‌గా ఎవ్వరు చెప్పక్కర్లేదు స్విమ్మింగ్ గురించి. ఆటోమేటిక్‌గా హైదరాబాద్‌లో ఎవరు స్విమ్మింగ్ బాగా నేర్పుతారని ఆడే ఎత్తుకుంటాడండి. ఐ యామ్ రియల్లీ టెల్లింగ్. సో, దట్ ఈస్ ద రీజన్ ఐ ఆల్వేస్ సే దట్ దట్ ఈస్ ద రీజన్ ఐ ఆల్వేస్ సే దట్ యూ నో ద మ్యాన్ కెన్ రియలైజ్ దట్ ఆఫ్టర్ లాసింగ్ సంథింగ్ అంతే. మనిషి ఎప్పుడు మారతాడంటే ఏదో ఒకటి లాస్ అయితేనే అని నేను అనుకుంటాను. నా ప్రగాఢ నమ్మకం అండి. ఐ యామ్ ట్రై టు అండర్‌స్టాండ్. So, my dear student, I'm really telling you. So, these are the reasons we have. So, we have two branches. One is at Hyderabad and Bengaluru. So, coming, that fast, July, August 1st, I'm going to put it open seminar for all the people, especially for the freshers. So, our రోజుల్లో, exactly I can say that, I would say that 9 years back, how I started my journey with, offline seminars. Offline seminars. So this first I'm going to start online seminars. So please join us, and we have a very healthy discussion there. So there we are going to discuss each and every point there. So I try to motivate you. I try to tell you what is the communication skills, and I try to tell you what industry is expecting from the freshers especially. So that I'm going to explain you. So what are the examples I have taken? Some people may accept that, some people may not accept that. So that is my opinion. I'm not telling you, I don't want to ఏదో నా ఒపీనియన్ అందరికీ ఉండాలి అని నేను అనుకోవట్లేదు. I don't say that. So thank you very much. Please join us. Please download the Zoom app, and I send that Zoom app and the join meeting ID. It's a 9949596903. Try to come exactly morning 9 o'clock on first. Try to understand. After that, I may not be enter between the seminar actually. So thank you very much for watching of this video. And that day I will talk all the things. ఇక్కడ నేనేదో కొన్ని విషయాలే మాట్లాడాను. ఐఎమ్ నాట్ రేజింగ్ ఆఫ్ ఆల్ ద పాయింట్స్, all the issues we have in the pharma industry. And I'm really telling you, without knowledge, ఒకే పాయింట్ చెప్తున్నాను చూడండి, వితౌట్ నాలెడ్జ్ నీకు జాబ్ కనుక వచ్చింది అంటే, వితౌట్ నాలెడ్జ్ నీకు కనుక జాబ్ వచ్చిందంటే అది సక్సెస్ కాదు. ఒక రకంగా చెప్పాలంటే నువ్వు ఫెయిల్యూర్ అవడానికి ఫస్ట్ స్టెప్ అంటాను నేనైతే. ఎందుకంటే ఒక చిన్న పాయింట్ చెప్తాను చూడండి. ఒక సబ్జెక్ట్ లేని లెక్చరరు కాలేజీలో టీచ్ చేస్తుంటే ఎలా ఉంటుంది? సేమ్ సినారో వి హావ్ ఇన్ ద ఇండస్ట్రీ ఆల్సో. నీకు నాలెడ్జ్ ఉన్న పర్సన్, నాలెడ్జ్ లేని పర్సన్ ఒక ఇండస్ట్రీలో జాయిన్ అయితే ఎలా ఉంటుందంటే, సేమ్ ఒక సబ్జెక్ట్ లేని లెక్చరర్ కాలేజీలో క్లాస్ చెప్పడానికి ఎంత ఇబ్బంది పడతాడు. ఎవరైనా క్వశ్చన్స్ అడిగితే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి, హౌ దే ఫేస్ ద లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, రైట్? సేమ్ సినారియో యు విల్ గెట్ ఇన్ టు ద ఇండస్ట్రీ ఆల్సో. బట్ ఈ విషయం బయట ఉన్న ఫ్రెషర్కి నీకు తెలియదు. ఐ యామ్ రియల్లీ టెల్లింగ్. ఎలా ఉంటదంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. చాలా మంది చెప్తుంటారు, చాలా మంది అంటూ ఉంటారు, సార్ ఫార్మా సెక్టర్ చాలా హార్డ్ సార్, టైమింగ్స్ చాలా కష్టం సార్, నైట్ 10 అయిపోతుందంట సార్. ఎందుకు అవ్వదు? నీకు తా అంటే తూ రాకపోతే, ఇఫ్ యూ డోంట్ నో ఎనీథింగ్, ఐ టెల్ యూ వన్ ఎగ్జాంపుల్ అండి. ఫర్ ఎగ్జాంపుల్, నీకు బైక్ గురించి ఏమీ తెలియదు. అండి. యూ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద బైక్. బట్ నువ్వు బైక్ తోలాలి. ఏం చెప్పారు నీకు? వాండర్ ఏం చెప్పారు, లేకపోతే ఒక ఇండస్ట్రీ ఏం చెప్పింది నీకు? జస్ట్ బటన్ ప్రెస్ అయ్యి ఆన్ అవుతుంది, తర్వాత ఎక్సిలేటర్ ముందుకెళ్తుంది, బ్రేక్ ఇది, క్లచ్ ఇది, ఎలా తోలమని చెప్తారు. నువ్వు బైక్ తోలుతున్నావు, నేర్చుకున్నావు 2 days. ఫస్ట్ ఏం చేస్తారు, ఒక 1 month 2 months నేను వెనకాల కూర్చోబెట్టి సీనియర్ పర్సన్ తోలుతుంటే చూడమంటారు. ఎస్ యూ రీడ్ వెల్, అర్థమైపోయింది, ఎస్ వచ్చింది సార్ అంటారు. తర్వాత ఏం చేస్తారు, 2-3 months తర్వాత నేను ఫ్రంట్ కూర్చోబెట్టి డ్రైవ్ చేయమంటారు. ఎస్ 1 month జస్ట్ కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తారు, తర్వాత డ్రైవ్ చేయమంటారు. ఇప్పుడు లెటస్ ఎగ్జాంపుల్, సడన్ గా ఈ బైక్ తోలుతుంటే ఒక రోజున సడన్ గా ఆగిపోయింది, ఇంజిన్ ఆగిపోయింది అనుకుంది. సో ఇంజిన్ ఆగిపోగానే ఏం చెక్ చేయాలి? ఫస్ట్ నాలెడ్జ్ ఉన్నోడు అయితే ఫస్ట్ బండి పెట్రోల్ ఉందో లేదో చూస్తాడు. నాలెడ్జ్ లేనివాడు ఏం చేస్తాడు? టైర్ లో గాలి ఉందో లేదో చూస్తాడు. ఎందుకంటే ఈ డజంట్ నో. అంటే టైర్ లో గాలి పోతే ఇంజిన్ ఆగిపోద్ది అనుకునే సబ్జెక్ట్ వీడి దగ్గర ఉంది. ఏం చెప్తాం మరి చెప్పండి. సో ఈడేం చేస్తాడు, బండి ఆగిపోయింది, ఇప్పుడు మెకానిక్ చేయాలి కదా అని చెప్పి ఏం చేస్తున్నాడు, టైర్ లో గాలి ఉందో లేదో చూస్తాడు. టైర్ లో కొంచెం తక్కువ గాలి ఉందని చూశాడు, అబ్జర్వ్ చేసి మళ్ళీ టైర్ లో గాలి పట్టించాడు, మళ్ళీ ఆన్ చేశాడు ఆరాంగా. అండ్ ఆల్మోస్ట్ he took almost 4 to 5 hours to rectify that problem అండి. మళ్ళీ ఏం చెప్తాడు తెలుసండి బయటకు వచ్చి, ఒరే బైక్ డ్రైవింగ్ చాలా కష్టం రా బాబు, మామూలు విషయం అనుకుంటున్నావా?
సేమ్ థింగ్ అండి ఇండస్ట్రీలో కూడా. నీకు నాలెడ్జ్ ఉంటే యూ విల్ రెక్టిఫై ద ప్రాబ్లమ్ వెరీ ఈజీలీ. ఇఫ్ యూ డోంట్ హావ్ ద నాలెడ్జ్ నైట్ 10 అయిద్ది, 11 అయిద్ది, 12 అయిద్ది. మళ్ళీ బయటకి వచ్చి ఏం చెప్తాడు తెలుసా? అరే ఫార్మా ఇండస్ట్రీలో జాబ్ మాత్రం పోయి కష్టం రా బాబు. చాలా హార్డ్ వర్క్ రా బాబు. యెస్, ఐ రియల్లీ టెల్లింగ్ యూ హార్డ్ వర్క్. అది నేను ఒప్పుకుంటాను. దాన్ని ఒప్పుకుంటాను. బట్ వన్స్ ఇఫ్ యూ గెట్ ఎ ప్రాబ్లమ్, ఇఫ్ యూ డోంట్ నో ద నాలెడ్జ్, obviously you have to spend the more time to rectify the problem. So hope you accepted my all the examples here. So thank you very much for watching of this video, and please join us. So once again I repeat the date, 01/08/2020. That day we are going to we completed a 9 years journey of Rainbow Pharma Training Lab. That day only I'm going to initiate the open platform, open free seminar on open platform through the Zoom app. Try to understand. Please download the Zoom app, and the meeting ID is 9949596903. If you want more information, kindly contact my number. It's a 9949596900. This is my phone number. You can contact. Feel free to ask to any questions about this seminar and everything. So that day I'm going to share about what is the communication skills. That day I'm going to share that the importance of goal settings, and that day I'm going to share that what is exactly real education. We'll take up some of few examples. I'm going to explain that if you don't have the knowledge, without knowing of any practical knowledge, if you join into the pharma industry, what type of problems you may get it. And also I'm going to share that which is the best area, whether it is a pharma sector, whether it is a marketing sector, whether it is other sectors. That I'm going to share you. It's a open, and it's a interaction class. I'm not going to teach you completely. So I may take 1 to 1.5 hours. I take the class. After that, I'll put it it's an interaction class. You can ask a lot of doubts about the pharma industry and everything. So I try to complete the session within 2 to 3 hours. If it's not over, then I'll continue on the next day also. That means second of August. So that is the same time I would like to put. So try to attend all the freshers. I'm really telling you. So this seminar makes you perfect and makes you confidence on you. I'm really telling you. There is a lot of good future for us. I'm really telling you. Thank you very much, and please join us.